అందరికీ నమస్కారం అండి. చాలా రోజులైంది మనం వీడియోస్ చేసి. సో కంటిన్యూస్గా చేద్దాం అనుకున్నా కూడా కొంచెం అటు ఇటు అవుతుంది, మనకి టైమింగ్ సెట్ అవ్వడం లేదు. సో ఇప్పుడైతే కొంచెం టైం సెట్ చేసుకొని నాకు నేను కొంచెం మళ్ళీ రీస్టార్ట్ చేయాలని చాలా ట్రై చేస్తున్నా. త్వరలోనే మనం కంటిన్యూస్గా వీడియోస్ చూస్తాం ఈ ఛానల్ నుంచి. అందరికీ నమస్కారం. నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు చిత్తూరు రాజ్ ఛానల్ అని. ఈరోజు మళ్ళీ ఫామ్లోకి వస్తుంది. సో ఇప్పుడైతే కొత్తగా ఇప్పటి నుంచో అనుకుంటా ఉన్నా, ఒక హోమ్ థియేటర్ కొనుక్కోవాలి మంచిది అని చెప్పేసి. అది సౌండ్ బార్ అయితే ఇంకా బాగుంటుంది అని ఒక ఆలోచనతో రీసెంట్గా నేనైతే ఫ్లిప్కార్ట్లో సౌండ్ బార్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది. సో సౌండ్ బార్ నేమ్ వచ్చేసి మోటరోలా MT500 అనమాట. MT500 బ్రాండ్. ఆ మోడల్ నేనైతే ఆర్డర్ చేయడం జరిగింది. ఈరోజు డెలివరీ అయితే జరిగింది, ఒక 5 days టైం తీసుకొని. సో పర్లేదు, చాలా మంచిగానే వచ్చింది, నో డ్యామేజ్. ఓపెన్ బాక్స్ డెలివరీ అయితే ఉందంట అందులో. సో ఓపెన్ బాక్స్ డెలివరీ చేశాడు కాబట్టి మనం ఓపెన్ చేయడానికి ఏం లేదు, అన్నీ ఓపెన్ చేసేసి మన ముందరైతే చూపించాడు సౌండ్ బార్ని. సో ఒకసారి లుక్ వేసేయండి ఓపెన్ బాక్స్ డెలివరీ. చూసారు కదా ఓపెన్ బాక్స్ డెలివరీ. సో నేను కొత్తగా ఓపెన్ చేయడానికి ఏం లేదు కాబట్టి, సో ఇవే వచ్చిన పార్ట్స్ అయితే 2 స్పీకర్స్, మనకు తెలిసిందే. సౌండ్ బార్ ఇది మొత్తం 5.1 ఛానల్ అనమాట. నాకు డాల్బీ అట్మోస్ అంటారు, కానీ నేను ఇంతకుముందు బోట్ కూడా యూస్ చేస్తున్నా. డాల్బీ అట్మోస్ అయితే మనం అంత ఎక్స్పీరియన్స్ లేదు. మనం లో బడ్జెట్లో పెట్టినప్పుడు డాల్బీ అట్మోస్ అనేది ఆ రేంజ్ అయితే నేను ఎక్స్పెక్టేషన్స్ కూడా రీచ్ అవ్వలేదు. సో ఈసారి అయితే నేను డాల్బీ అట్మోస్ పెట్టుకోలేదు, డాల్బీ ఆడియో అని ఉంది ఇందులో. డాల్బీ ఆడియో ఫీచర్ అయితే వర్క్ అవుతుంది. ఇదనమాట, ఇది టవర్ స్పీకర్. దీని వెనకాల మనకి ఆప్షన్స్ వచ్చున్నాయి. ఇది వచ్చి HDMI పోర్ట్, ఇది ఆప్టికల్ దీనికి సౌండ్ కోసం. నెక్స్ట్ ఇది ఆక్స్ ఇన్పుట్, USB టైప్. నెక్స్ట్ SW అవుట్ అంట, ఇది మేబీ సౌండ్ బార్ సబ్ ఊఫర్ అనుకుంటా, సబ్ ఊఫర్ అవుట్కి ఇది. నెక్స్ట్ DC ఇన్పుట్, మెయిన్ కనెక్షన్ ఇది. ఇది వచ్చి 2 టవర్ స్పీకర్స్కి, సారీ ఈ స్పీకర్స్ కోసం. ఇది ఆప్షన్స్ అయితే. దానికి ఇచ్చిన వైర్స్ మొత్తం అంతా ఇది వచ్చేసి మనం ఒకవేళ వాల్కి మౌంట్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన స్క్రూస్. వచ్చి యూజర్ గైడ్, రిమోట్ అంతా మొత్తం కొంచెం ప్రీమియం లుక్ ఉంది బాగా. సో కుట్టి రిమోట్ చిన్నది, బాగుంది, టచ్ ఫీల్ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది సబ్ ఊఫర్ అనమాట. ఇది
6.5 డ్రైవ్తో వస్తుంది. అంటే సబ్ ఊఫర్ యొక్క సైజ్ అనమాట. కింద ఇది చూసారు కదా ఈ డ్రైవ్. లుక్ బాగుంది కదా. సో ఇందులో వచ్చి మనకి మెయిన్ డీసీ కనెక్షన్ ఉంది, దాంతోపాటు ఆడియో ఇన్పుట్ వైర్. ఇది వచ్చి సబ్ ఊఫర్ ఇన్, అంటే ఇది వైర్డ్ కనెక్షన్ అనుకుంటా, వైర్డ్ కనెక్షన్. సో ఇప్పుడైతే క్విక్గా అది కనెక్షన్ అయితే చేసేసి మనం సౌండ్ వినేద్దాం ఎలా ఉంది, ఎలా వస్తుందని చెప్పేసి. సో చూసారు కదా ఫ్రెండ్స్, కంప్లీట్ సెటప్ అయితే అయిపోయింది. సెటప్ కూడా చాలా ఈజీగానే ఉంది. ఇది వచ్చేసి బ్లూటూత్కి కనెక్షన్ కాదు ఇది, ఈ టవర్ స్పీకర్కి. సో ఇది అనేది వైర్డ్ అనమాట. ఇందాక చెప్పా కదా మేబీ వైర్డ్ అయ్యిండొచ్చు అని. ఇది వైర్డ్ అంటే వైర్తోనే కనెక్షన్ అనమాట. కొన్ని స్పీకర్స్ వచ్చేసి బ్లూటూత్కి కనెక్షన్ ఉంటుంది, అంటే ఇది బ్లూటూత్తో పెయిర్ అయి ఉంటుంది అనమాట ఈ టవర్ స్పీకర్కి, ఆ సబ్ ఊఫర్కి. బట్ ఇదైతే వైర్తో కనెక్షన్ ఉంది, కానీ వైర్ కూడా చాలా పెద్దది ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆ టవర్ స్పీకర్స్ వచ్చి ఇక్కడ ఉన్నాయి కదా, ఈ రెండు స్పీకర్స్ వైర్ కనెక్షనే. సో సెటప్ అయితే అయింది, మనం టీవీతో కనెక్ట్ చేసి చూద్దాం. అది సిగ్నల్ అనమాట ఆన్ అయిందని. సో టీవీ వచ్చేసి నేను అన్బాక్సింగ్ వీడియో అయితే చేయలేదు ఆ టైంలో. అప్పుడు నాకు నచ్చింది ఆన్లైన్ బ్రాండ్ VW అని చెప్పేసి, విజన్ వరల్డ్. సో రిమోట్ అంతా కూడా సరే, లోపల అంతా కొంచెం LG అంటే వీళ్ళిద్దరూ కొలాబరేషన్లో తీసినట్టు ఉంది ఈ టీవీని అయితే, మ్యానుఫ్యాక్చరింగ్. ఎందుకలా అన్నా అంటే లోపల మనం సాఫ్ట్వేర్ లాగిన్ అయ్యేటప్పుడు టీవీ ఫస్ట్ టైం ఆన్ చేసినప్పుడు మనకి అన్ని మొత్తం కూడా LG అకౌంటే అడిగింది. LGకి సంబంధించిన యాపే అందులో ఇన్వాల్వ్ అయింది. నేనైతే బ్లూటూత్తో కనెక్ట్ చేస్తున్నా. టీవీ అయితే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉంటుంది లేటెస్ట్ వర్షన్కి. వైఫై ఉండాలి కానీ. నేను ఎందుకల్లా నన్ను చూసారా, ఇక్కడ LG యాప్ ఉంది. సో ఎన్ని రోజులు ఏంటంటే నా దగ్గర 2.1 ఛానల్ నార్మల్ జెబ్రోనిక్స్ది ఉందన్నమాట. చాలా తక్కువ ఓఫర్ సౌండ్, కాకపోతే ఒక చిన్న స్పేషియస్ రూమ్కి సరిపోతుంది. ఇప్పుడున్నది వచ్చేసి నేను ప్రజెంట్ నా బెడ్రూమ్లో ఇది మొత్తం టీవీ సెటప్ అంతా పెట్టుకున్నా. యాక్చువల్గా ఏంటంటే ఇది హాల్లో ఉండాలి. హాల్కి సంబంధించింది మనకి 500 వాట్స్ అయితే కొంచెం బెటర్గా సౌండ్ పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి ఇది 500 వాట్స్ ఇప్పుడు ఆర్డర్ చేసుకున్నా. సో మనకి పేరింగ్ అనేది వచ్చింది. Connected. సో చూసేద్దామా సౌండ్ ఎలా ఉందనేసి. ఇందులో కంట్రోల్స్ వచ్చేసి బ్యాస్ ట్రబుల్ కూడా పెంచుకునేటట్టు ఉంది. నెక్స్ట్ 3D సౌండ్ ఉంది. బ్లూటూత్ కనెక్షన్కి ఒక డెడికేటెడ్ బటన్ ఇచ్చారు. దాంతోపాటు ఈక్వలైజర్ సెట్ చేసుకోవడానికి. నెక్స్ట్ రిపీట్ బ్యాక్ మోడ్ అనుకుంటుంది, లేదా రిపీట్ మోడ్ ఇది. నెక్స్ట్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, ఫార్వర్డ్ బటన్స్, పాస్ బటన్. కొంచెం సింపుల్గానే ఇచ్చారనమాట బటన్స్, హెవీగా లేకుండా.
సో ఫస్ట్ మనం సౌండ్ అయితే విందాం ఎలా వస్తుందని. మంచి బీట్ ఉన్న సాంగ్గా పెడదాం. ఫస్ట్ చికరీ సాంగ్తో స్టార్ట్ చేద్దాం. విన్నారుగా సౌండ్ ఎలా ఉంది? బేస్ లిటరల్లీ చాలా బాగుంది. దాంతోపాటు సౌండ్ వాల్యూమ్ వెరీ హై, మనకు కావాల్సినట్టు పెట్టుకోవచ్చు ఆప్షన్స్. బ్యాస్ ట్రబుల్, నాకు ఎక్కువ ఈ ట్రబుల్ సౌండ్ నచ్చదు. నాకు డీప్ బ్యాస్ ఉన్నప్పుడు ఆ మ్యూజిక్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. సో కొంచెం బడ్జెట్లో నాకు తెలిసి ఇది ద బెస్ట్ నేను ఇప్పటివరకు చూసిన దాంట్లో. సో అదనమాట రివ్యూ. ఎలా ఉంది? నాకైతే సౌండ్ చాలా బాగా నచ్చింది. సో ఊఫర్ సౌండ్ కూడా నాకైతే సరిపోద్ది. ఈ ఒక మా హాల్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అనమాట ఈరోజు. సో ఈ సబ్ ఊఫర్ సౌండ్ బార్ చాలా డీసెంట్గా వస్తుంది. సౌండ్ చాలా బాగుంది, ఎక్కువ నాయిస్ లేదు, కనెక్షన్ కూడా ఈజీ స్టెప్స్. సో అంతా బాగుంది. కొంచెం ఓల్డ్ మోడల్ అయినప్పటికీ, వైర్డ్తో కనెక్షన్ చేసినప్పటికీ బెస్ట్ ఈ సెగ్మెంట్లో. ఆ ప్రైస్కి 8,000 రూపీస్కి అయితే నేను కొన్నాను ప్రజెంట్. కొంచెం రీజనబుల్ కాస్ట్ ఇది ఈ యొక్క కాంపిటీషన్లో, సౌండ్ బార్స్లో. అండ్ నాకు నచ్చింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా కావాలనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.